ఆ ప్రకారముగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు. అర్థమైంది గదా! దేవుడు మనతో సమయం ఉన్నప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండడం కాదు. దేవుడు మనతోటి ఉన్నప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండడం కాదు. చర్చిలోకెళ్ళినప్పుడు మనం దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఉండడం కాదు. దేవుడు లేని సమయంలో, చర్చిలో లేని సమయంలో, ప్రార్థన చేసే సమయంలో, ప్రార్థన చేయని సమయంలో, దేవునితో సంబంధం ఉన్న సమయంలో, దేవునితో సంబంధం లేని సమయము ఒకటి వత్తది. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన శిలువలో ఆయన బలియాగమవుతున్నప్పుడు, ఆ శిలువలో ఆయన ఏలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన చెయ్యి విడిచాడు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? దేవుడు ఆయన చెయ్యి విడిచింది దేనికి అనంటే, ఒకవేళ చెయ్యి విడిచినప్పుడు ఆయన దూషిస్తాడా, ద్వేషిస్తాడా, కోపగించుకుంటాడా, హృదయంలో తిట్టుకుంటాడా, హృదయంలో ద్వేషించేస్తాడా, లేకపోతే మాట ద్వారా కానీ మనుషుల్ని అక్కడ దూషిస్తాడా అన్న విషయాన్ని అక్కడ టెస్ట్ చేసాడు దేవుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తోడుగా ఉన్నాడు. అప్పుడు ఆయనలో ఈయన ఆయనలో ఏకమైనప్పుడు ఆయన లేని సమయం ఒకటి ఉంటుంది. ఆయన లేని సమయంలో ఈయన ఎలా నడుచుకున్నాడు అన్నది అవసరం. ఆయన ఏం చేసాడు? దూషించలా, ద్వేషించలా, హృదయంలో ఏ విధమైన కోపం లేకుండా జాలి కలిగి తండ్రి గారు ఏం చేయుచున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించన్నాడు. అలాగే దేవుని లేని సమయం ఒకటి ఎంత భక్తిగా మనం ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా సరే, దేవుడు ఒక్కోసారి మనల్ని టెస్ట్ చేయడానికి ఒకసారి ఆయన మనలో నుంచి తప్పుకుంటాడు. మనలోంచి ఆయన ఒకసారి తప్పుకుంటాడు. తప్పుకున్న సమయంలో మనం ఏం చేయాలి తెలుసా? యథార్థమైన భక్తి, నిజాయితీ, అర్థమైన దేవుని యొక్క ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, సనుక్కోవడం కానీ, గునుక్కోవడం కానీ, ద్వేషించడం కానీ, కోపపడడం కానీ, ఆ కోపపడుడు కానీ పాపం చేయొద్దు. కోపపడడం కానీ, పాపం చేసేంత కోపం చేయడం కానీ, ఇలాంటిది ఏది మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇజ్రాయేలు అరణ్యంలో దేవుణ్ణి చనుక్కున్నారు, గునుక్కున్నారు. అందుకని అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. అలాగే దేవుడు ఒక్కోసారి మనల్ని విడిచిపెట్టినప్పుడు మనం తిట్టుకోవడానికి లేదు, ద్వేషించడానికి లేదు. హృదయంలో మనల్ని ఎక్కువగా ఆ మనిషిని తలుచుకోవడమే కాకుండా దేవుణ్ణి ఎక్కువ తలుచుకునే మనస్తత్వం అక్కడ ఉండదు. ఎందుకంటే పలానా వ్యక్తి నన్ను ఈ అన్యాయం చేసాడు, ఆ అన్యాయం చేసాడు, ఈ ఇబ్బంది పెట్టాడు, ఆ బాధ పెట్టాడు, ఈ దుఃఖ పెట్టాడు, నన్ను అలా అవమానర్చి, నన్ను ఎలా ఇబ్బంది పెట్టి, నన్ను ఎలా నాశనం చేసిరని మన ఈ మాటలు అక్కడ హృదయంలో దేవుని లేని సమయంలో మన ఆ మాటలు కాదు. కానీ మనం నరుడుగా ఉన్నాం కాబట్టి ఏదో కొద్దో గొప్ప మనకు కలిగిన బాధ అనే ప్రజలు చెప్పుకుంటాం ఏదో బాధతోటి. కానీ అదే పని మీద ఉండకూడదు. ఏదో కొద్దో గొప్ప నువ్వు ఏదో కొద్దో గొప్ప చెప్పి తీరేవు, ఏదో మనుషులకి ఏదో చెప్పుకున్నావు, ఏదో నీకు కొద్దిన బాధ కొద్ది తీరుతుంది. కానీ ఏంటంటే నరుడు మాత్రమై ఉండి నీ పక్క సహోదరుడికి, నీ కుటుంబ సభ్యుడికి, లేదా బాగా నమ్మకమైన వ్యక్తికి నీ బాధలు చెప్పుకున్నావు. కానీ చెప్పుకున్న ఆ సమయంలో కూడా ఆ వ్యక్తులు మనం ద్వేషించకూడదు, కోపగించకూడదు, పాపం చేయకూడదు. అదే ద్వేషించకూడదు. పగ రూపంలో ఆ వ్యక్తిని మనం మాట్లాడకూడదు, పగ పెంచుకోకూడదు. అలా పెంచుకుని ఉంటే ఒకవేళ మనం ఏం చేస్తాం, రక్షణ కోల్పోయే అవకాశం ఉంది, దేవుని యొక్క పరిశుద్ధత కోల్పోయే అవకాశం మనకి అక్కడ ఉంది. అందుకే ఒక్కోసారి దేవుడు మనల్ని టెస్ట్ పెట్టడానికి ఏం చేస్తారు, ఒక్కోసారి మనల్ని అక్కడి నుంచి టెస్ట్ చేయడానికి అక్కడి నుంచి ఆయన తప్పుకుంటూ ఉంటాడు. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే శత్రువు ఉన్న సాతాన సమయం అది. దేవుడు అక్కడ లేనప్పుడు శత్రువు ఉన్న సాతాను యొక్క సమయం. ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి తండ్రి అయిన దేవునికి మనం మొరపెట్టుకోవాలి, మన విన్నపాలు గుర్తు చేసుకోవాలి, దేవునికి తెలియజేయాలి. ఆయన చేసిన మేలును మనం ఏం చేయాలి, హృదయంలో జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన మేలులు మనం మరవకుండా ఎప్పుడైతే మనం జ్ఞాపకం ఉంచుకుంటామో అప్పుడు మనం ఏం చేద్దంటే దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, మన దేవుని తలుచుకుంటున్నప్పుడు దేవుని మీద మరింత విశ్వాసాన్ని కలగజేద్ది. అదే రీతిగా మనం దేవుని తలుచుకుంటున్నాం కాబట్టి ఆ సమయం శత్రువును సాతానదు కాబట్టి మన సాతానుని జయించే అవకాశం అక్కడ ఉన్నదే. ఎందుకంటే అవ్వాదమో ఎదుంతో అట్లా ఉండరు, అవ్వాదం ఇద్దరు ఉన్నారు. ఇద్దరు లేని సమయంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు సమయంలోనే అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఎవరో శత్రువున సాతాను. ఇది నిజమా అన్నారు. మోసం చేసాడు, సింపుల్గా మోసం చేసాడు. తినొద్దన్న పండు ఆమె చేత తినిపించేటట్టు చేసాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక దిక్కున ఉన్నప్పుడు మోసం చేయలే, వారు వేరుగా ఉన్నప్పుడు
ఇల్లు ఆమెను మాటలతోటి, వాక్యముతోటి, అక్కడ ఉన్న మాటలతోటే ఇది నిజమా అని సింపుల్‌గా తేల్చేసాడు. ఇది తినమనా నువ్వు సావనే సావు. నువ్వు దేవదూతలు అయిపోతావన్న ఆమె పొగిడే రూపంలో ఆమెని ఏదో మేలు చేసే వ్యక్తిగా మాట్లాడాడక్కడ. అలాగే శత్రువైన సాతాను కూడా నీకు దేవుడు విడిచిపెట్టే సమయంలో అక్కడ నీకు మేలు చేసే రీతిగా మాట్లాడినట్టే ఉంటది. నిన్ను ఓదార్చే వ్యక్తిగా మాట్లాడినట్టే నీ హృదయంలోకి ఏం చేస్తాడు? ఆ మాటలు పంపిస్తా ఉంటాడు. ఎల్లు పలానా వ్యక్తికి ఇలా చెప్పు, పలానా వ్యక్తితోటి ఇలా మాట్లాడని చెప్తా ఉంటాడు. చెప్పి మనం ఏం చేస్తామంటే మనం ఏదో మామూలుగా మాట్లాడుతున్నామని మనం అనుకుంటాం. కానీ అక్కడ మాట్లాడడం వలన కొన్ని సమయంలో మన పర్సనల్ విషయాలు వాళ్ళకి తెలియజేసేటప్పుడు ఏం చేస్తారంటే వారు మనల్ని సులకంగా చూస్తారు. వారు మనల్ని భక్తి లేని వ్యక్తుల్లా చూస్తారు. వారికి మనం మన అవసరతలు మన పర్సనల్ విషయాలు చెప్పడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే మనం లోకుగా చూడడమే కాకుండా రేపొద్దున మన ఎదుగుదల మీద దెబ్బ కొడతారు. అదే రీతిగా మనం ఉన్న లోపాలు వాళ్ళకి చెప్పేసాం కాబట్టి మనం చెప్పేసి మనం ఊరుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళందరూ తెలియజేస్తారు. దానివల్ల మనం నష్టం పోయే అవకాశం ఉంది. ఇంతకుముందు ఘోర పాపివా, ఇంతకుముందు మోసం చేసేవా, దొంగోడువా, ఏదైనా సరే అక్కడితో అయిపోయింది. పాతది గతించింది, సమస్తము నూతనమైంది. నువ్వు సమస్తమును నూతనమైన వ్యక్తివి గనక దేవుడు తన అమూల్యమైన రక్తం చేత నిన్ను కడిగాడు కాబట్టి నువ్వేం చేయాలి? నీ బాధ ఏమైనా ఉంటే దేవుని చెప్పు, లేదా కాదుకూడదని ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకో చెప్పు. అది ఎంతవరకు లిమిట్ దాటకుండా నీ పర్సనల్ విషయాలు వాళ్ళకి తెలియజేయకుండా వారికి నువ్వు చేద్దామనుకున్న కొన్ని విషయాలు తెలియపరచకుండా, ఎందుకంటే అక్కడ శత్రువున్న సాతాను ఉన్నాడు కాబట్టి ఆ సాతాను ఆ వ్యక్తి హృదయంలోకి వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళి నిన్ను సింపుల్గా నిన్ను మోసపరిచే అవకాశం ఉంది. భార్య లేని సమయంలో భర్త లేని సమయంలో భార్య, ఎవరూ లేని సమయంలో పిల్లలు, అర్థమైందా? చెడిపోవడానికి కారణం ఏంటి? ఎవరూ లేని సమయంలో ఒక సమయంలో శత్రువున్న సాతాను ఎవరో హృదయాల్లోకి వచ్చి అక్కడ ఏం చేస్తుంది తెలుసా? పాపం చేస్తుంది. భార్యాభర్తల్ని విడగొడుతుంది, పిల్లల్ని పాడు చేస్తూ ఉంది, వాళ్ళని తాగుబోతులు చేస్తుంది, దొంగలు చేస్తుంది, మోసగాళ్ళని చేస్తుంది, వ్యభిచారులను చేస్తుంది. అర్థమైంది కదా? ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుని దేవుని లేని సమయంలో మనం బహు జాగ్రత్తగా ఉండి దేవుడు ఏదైతే మనకు మేలు చేసినో ఆ మేలైన దాన్ని దేవుని తలుచుకుంటూ మనం బ్రతకడం వలన మనము యథార్థంగా, నీతిగా, నిజాయితీగా మనం బ్రతికి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుకునే బిడ్డలుగా ఉంటాం. ఆయన సన్నిధిలో మనము ఒలీవ మొక్కల వెళ్ళే రేపొద్దున ఆయన బల్లపు చుట్టూ మనం ఉంటాము అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పరిశుద్ధత మనం గట్టిగా పట్టుకోవాలి. డబ్బులు ఎలా అయితే గట్టిగా పట్టుకుంటామో, ఒక వస్తువు ఎలా అయితే గట్టిగా పట్టుకుంటామో, ఒక అద్దం ఎలా అయితే గట్టిగా పట్టుకుంటామో, అలాగే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత చిన్న వయసులోంచే యవ్వన కాలంలో పెళ్ళైన తర్వాత లేకపోతే వృద్ధాప్యంలోకి వచ్చిన సమయంలో ఎప్పుడైనా నువ్వు బాప్తీసం తీసుకుంటే బాప్తీసం తీసుకోకపోయినా నువ్వు ఏ పొరపాటు చేయకుండా నువ్వు ఉంటే నువ్వు అయినా సరే పరిశుద్ధురాలు. ఎందుకంటే నువ్వు ఏ పొరపాటు చేయలేదు కాబట్టి నువ్వు దేవుని భయభక్తులు కలిగి నువ్వు ఉంటావు. తప్పు చేయని వ్యక్తి దేవుని భయభక్తులు కలిగి ఉంటావు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ మీద దేవుని యొక్క శక్తి ఉంది. బాప్తీసం తీసుకోకపోయినా నీ మీద దేవుని యొక్క శక్తి ఉంది. అది నువ్వు గమనించుకుని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. నీ అవసరతలన్నీ తీర్చడానికి తగిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువు నీ పక్షాన ఆయన కార్యం జరిగించడానికి ఆయన సమీపంగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు గమనించుకుని ఆయన లేని సమయంలో నువ్వేం చేయాలి తెలుసా? బహు జాగ్రత్తగా ఉండి ఆయన లేని సమయంలోనే మనిషి పాడైపోతున్నాడు అన్న సంగతి మీరు గుర్తెరగలి. ఎందుకంటే ఇబ్బందులు ఉన్నానండి, బాధలో ఉన్నానండి, సమస్యలు ఉన్నానండి, అప్పులో ఉన్నానండి, వ్యాధుల్లో ఉన్నానండి, వ్యాధితో బాధపడుతున్నాను, నన్ను ఎవడు పట్టించుకుంటారు? నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా యేసుక్రీస్తు ప్రభువు పట్టించుకుంటారు. ఇక్కడ చనిపోయావా పరలోకం వెంటనే నీ మీద వేసే ఉంది, వెంటనే పరలోకం వెళ్ళిపోతావు. బతుకున్నావా దేవుని కోసం బతుకు. అర్థమైంది కదా? దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటూ దేవుని భయభక్తులు కలిగి యథార్థత కలిగి విశ్వాసంతో ముందుకు సాగిపోతే దేవుడు నీకు సహాయుడు. ఎందుకంటే ఆయన నిన్ను పరలోకంలోకి తీసుకెళ్ళడానికి ఆయన నీకు సమీపంగా ఉన్నాడనే వాస్తవం గమనించి ఆయన లేని సమయంలో నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటే ఇలా యవనస్తులు పాడవరు, కుటుంబాలు నలగవో. ఆయన లేని ఒక సమయం ఉంది. ఆ సమయంలో శత్రువున సాతాను వచ్చి మోసపుచ్చుతూ ఉంది. ఆ విషయాన్ని గమనించుకుని దేవుని లేని సమయంలో దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం ఉంచుకో. అప్పుడు దేవుడు
నీకు సమీపంగా వచ్చి కుమారుడని యేసు క్రీస్తు ప్రభులో ఆయన ఎలా అయితే శ్రమపడి చనిపోయాడో, తండ్రి నా చేతికి నా నీ చేతికి నా ఆత్మ అప్పగించుతున్నాను అన్నాడు. అర్థమైంది. అంటే తండ్రికి కుమారుడికి మధ్యన సంబంధం ఉన్నది. ఈయన ఆయన్ని విడిచిపెట్టినా సరే ఈయన ఏం చేశాడు, కుమారుడు సంబంధాన్ని తెంచుకోలేదు. సంబంధం అలాగే ఉంది. కారణం ఏంటంటే ఈయన కలవరి శిలువలో ఏలాడుతున్నప్పుడు, ఈయన వీపు దిమ్మబడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం గుచ్చినప్పుడు, అర్థమైంది, రక్త దారలు కారుతున్నా సరే ఏ నరుణ్ణి దూషించలేదు, ద్వేషించలేదు. హృదయంలో ద్వేషించుకోకుండా ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రికి కుమారుడని యేసుక్రీస్తు ప్రభులో తన ఆత్మను అప్పగించగలిగి సంబంధం అక్కడ పెరిగి ఉన్నది. ఎందుకంటే ఆ సంబంధాన్ని కుమారుడు భద్రంగా కాపాడుకుని ఉన్నాడు కాబట్టే ఆయనకి ఈయన ఆత్మను అప్పగించును. ఆయన మరణంలో నుండిన దేవుని యొక్క శక్తి కుమారుని లేపింది. ఎందుకంటే కుమారుల్లో ఏ పొరపాటు లేదు కాబట్టి, ఎందుకంటే తండ్రి లేని సమయంలో కూడా ఈయన పొరపాటు చేయలేదు కాబట్టి, ఆయన మరణం అయిపోయిన తర్వాత పరలోకంలో నుండి దేవుని యొక్క శక్తి ఆయన మరణం నుండి లేపి మృత్యుంజయుడే తిరిగి లెగటానికి కారణం, ఆయన దూషించలేదు, ద్వేషించలేదు. ఆయన లేని సమయంలో కూడా నా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనలో లోపం లేదు. అదే రీతిగా నీలో లోపం ఉండడానికి వీలు లేదు.